రీజనింగ్లో ఈజియెస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే నెంబర్ సిరీస్. ఆల్మోస్ట్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కంపల్సరీగా వస్తుంది. ఈరోజు మనం నెంబర్ సిరీస్ని వెరీ ఈజీ ట్రిక్తో నేర్చుకుందాం. మ్యాథ్స్ వీక్ ఉన్న వాళ్ళకి కూడా ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్, నెంబర్ సిరీస్ అంటే ఏంటి? కొన్ని నెంబర్స్ సీక్వెన్స్లో ఉంటాయి. ఆ సీక్వెన్స్లో హిడెన్ ప్యాటర్న్ ఉంటుంది. మనం ఆ ప్యాటర్న్ని ఐడెంటిఫై చేసి నెక్స్ట్ నెంబర్ని చెప్పాలి. సింపుల్గా ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇప్పుడు ట్రిక్స్ చూద్దాం. ట్రిక్ వన్ ఏంటంటే ఎడిషన్ ప్యాటర్న్. అంటే ఎడిషన్ ప్యాటర్న్స్ గురించి మనం ట్రిక్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక సీక్వెన్స్ తీసుకుంటున్నా. ఆ సీక్వెన్స్ వచ్చేటప్పటికి 5, 10, 15, 20. ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ చూసుకుంటే కనుక 10 మైనస్ 5 ఎంత? 5 వస్తుంది. మైనస్ చేస్తే 15 మైనస్ 5 5 వస్తుంది. నెక్స్ట్ 20 మైనస్ 5 5 వస్తుంది. ఇప్పుడు 20ని ప్లస్ 5 చేస్తే ఎంత? 25. మనం ఇక్కడ గమనిస్తే కనుక డిఫరెన్స్ వచ్చేటప్పటికి 5 ఉంది. సో ఆన్సర్ ఎంత వస్తుంది మనకి? 25 వస్తుంది. ఈ ఫామ్లో మనం డిఫరెన్స్ చూసుకొని చేయాలి. ఎడిషన్ ప్యాటర్న్ అంటే మనకు మధ్యలో వచ్చిన డిఫరెన్స్ చూసుకుంటే లాస్ట్ ఫైనల్ ఆన్సర్ వస్తుంది. దీన్ని ఎడిషన్ ప్యాటర్న్ అంటారు. అంటే ఎడిషన్ ట్రిక్. ఈ విధంగా అడిగితే ఇలా రాయాలి. నెక్స్ట్ ట్రిక్ 2 వచ్చేటప్పటికి మల్టిప్లికేషన్ ప్యాటర్న్. అంటే ఈ క్వశ్చన్లో మల్టిప్లై చేయాలన్నమాట. మల్టిప్లికేషన్ ప్యాటర్న్లో ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక సీక్వెన్స్ తీసుకుంటున్నా. ఆ సీక్వెన్స్ వచ్చేటప్పటికి 2, 4, 8, 16. దీన్ని మనం ఫైండ్ అవుట్ చేస్తే ఎంత అవసరం వస్తుందో చూడండి. 2 × 2 4. నెక్స్ట్ 4 × 2 8. నెక్స్ట్ 8 × 2 = 16. నెక్స్ట్ 6 × 2 32. సో ఆన్సర్ ఎంత వస్తుంది మనకి? 32 వస్తుంది. ఇలాగా మల్టిప్లికేషన్లో చేస్తే మనకి ఆన్సర్ వస్తుంది. ఈ టైప్లో మల్టిప్లికేషన్లో ఉంటుందన్నమాట. మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి అది ఏంటని. నెక్స్ట్ ట్రిక్ 3 వచ్చేటప్పటికి స్క్వేర్ ప్యాటర్న్. అంటే ఇందులో స్క్వేర్స్ని యూజ్ చేసి మనం ఎలా చేయాలని చూస్తాం. సో స్క్వేర్ నెంబర్స్ని ఎలా చేయాలో ఇప్పుడు ఈజీగా చెప్తాను. ఇది కూడా సిరీస్లోనే, కానీ మనకి ఎలా మెన్షన్ చేయరు. మనమే ఇవన్నీ ట్రిక్స్ నేర్చుకొని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. నెక్స్ట్ సిరీస్ వచ్చేటప్పటికి 1, 4, 9, 16. దీన్ని ఫైండ్ అవుట్ చేస్తే ఎంత ఆన్సర్ వచ్చిందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. 1 స్క్వేర్ ఎంత? 1. నెక్స్ట్ 2 స్క్వేర్ ఎంత? 4. నెక్స్ట్ 3 స్క్వేర్ ఎంత? 9. నెక్స్ట్ 4 స్క్వేర్ ఎంత? 16. లాస్ట్లో ఇంకా మనం ఏం చేయాల్సి వస్తుంది? 5 స్క్వేర్ చేయాల్సి వస్తుంది. 5 స్క్వేర్ చేస్తే ఎంత వస్తుంది? 25 వస్తుంది. సో ఆన్సర్ 25. మనం ఎలా గమనిస్తే కనుక మనకి ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఇప్పుడు స్క్వేర్స్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేసి ఇలాగా ఈ విధంగా ఏ టైప్లో అడిగినా మనం స్క్వేర్స్ని ఫైండ్ అవుట్ చేసి మనమే చేసుకోవాలి. ఎగ్జామ్లో ఇలాగైతే మట్టుకు ఎవరు. నెక్స్ట్ ట్రిక్ 4 చూసుకుంటే కనుక ఆల్టర్నేటివ్ ప్యాటర్న్ని ఎలా చేస్తారంటే కనుక ఈ ట్రిక్లో సీక్వెన్స్ చూసుకుంటే కనుక 2, 5, 4, 7, 6, 9 ఆన్సర్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ గమనిస్తే కనుక 2, 4, 6 ఇవి చూసుకుంటే కనుక మనం 2, 4, 6ని చూసుకుంటే కనుక గమనిస్తే కనుక డిఫరెన్స్ ఎంత ఉంది? 2 ఉంది. సో మనకి ఏమైనా చేయాలంటే నెక్స్ట్ స్టెప్కి +2 చేయాలి. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే 5, 7, 9. దీనికి కూడా డిఫరెన్స్ ఎంత ఉంది? +2. కానీ ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ 6 తర్వాత నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలి కాబట్టి +2 యాడ్ చేస్తే ఎంత? 6కి +2 యాడ్ చేస్తే 8 వస్తుంది. సో ఆన్సర్ ఎంత? 8.
ఈ విధంగా ఆల్టర్నేటివ్లో మనం చేస్తాం అనమాట. నెక్స్ట్ ట్రిక్ 5. ట్రిక్ 5లో చూసుకుంటే కనుక ఇదే ఫైనల్ ట్రిక్. అండ్ ఈ ట్రిక్లో వచ్చేసరికి మనం ఏం చేస్తామంటే ఇంక్రీజ్ డిఫరెన్స్ అంటే ఇంక్రీజింగ్ని డిఫరెన్స్ చూస్తాం అన్నమాట ఈ ట్రిక్లో. ఇది సింపుల్గా చెప్పాలి అంటే కనుక సీక్వెన్స్లో చూసుకుంటే కనుక మనం 2, 5, 9, 14, 20 దీన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఇక్కడ గమనిస్తే 2కి 5కి డిఫరెన్స్ ఎంత? 3. నెక్స్ట్ 5కి 9కి డిఫరెన్స్ ఎంత? 4. 9కి 4కి డిఫరెన్స్ 5. 14కి 20కి డిఫరెన్స్ 6. నెక్స్ట్ 20కి మనం డిఫరెన్స్ ఎంత తీయాలి? 7. అలా డిఫరెన్స్ తీస్తే మనకి ఫైనల్ ఆన్సర్ ఎంత? 27. 27 వస్తుంది ఆన్సర్. ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఈ విధంగా సిరీస్ మీద మనకి ఏదైనా ఇస్తే మనమే ఐడెంటిఫై చేసుకోవాలి. నేను ఇంకా డివైడ్ చేసి ట్రిక్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు ప్రిపేర్ అయినప్పుడు ఇలాగే ఈజీగా ప్రిపేర్ అవ్వండి. అండ్ ఎగ్జామ్లో నేను జస్ట్ బేసిక్సే చెప్పాను. ఇంకా డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కామెంట్ చేయండి. మీకు ప్రాక్టీస్ కోసం లాస్ట్లో కొన్ని సమ్స్ ఇస్తాను. వాటికి ఆన్సర్ చేయగలిగితే చేసి పెట్టండి కామెంట్లో. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీటికన్నిటికి ఆన్సర్స్ అన్నీ ప్రాక్టీస్ చేసి ఆన్సర్స్ నాకు కామెంట్లో పెట్టండి. అండ్ మీరు కరెక్ట్ చేశారో రాంగ్ చేశారో చెప్తాను. ఈజీగా చెప్పాను. అండ్ ఇది బేసిక్స్ మాత్రమే. ఇంకా డెప్త్కి చెప్పాలంటే కనుక కామెంట్లో కామెంట్ చేయండి. ఇంకా క్లియర్గా డెప్త్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.